మీకు చిన్న ఒక 4 లైన్స్ చదువుతాను. ఇది విజయ్ చిత్ర అలనాటి మేటి చిత్రాలు అని చెప్పి హుహు. సువర్ణ సుందరి అవును. గురించి. విన్నారే చూసారు కదా! ఈ హ్మ్. నోట్ లాస్ట్‌లో హాయే హాయిగా ఆమని సాగే పాటను ఘంటసాల, జిక్కి గారు పాడారు. అదే పాటను 'కుహూ కుహూ బోలే కోయల్లియ' అంటూ లతా, రఫీ పాడారు. వారికి తెలుగు పాట వినిపించి అంటే రఫీ, లత వినిపించి సాధన చేయించాల్సిన బాధ్యతను ఆదినారాయణరావు తన అసిస్టెంట్ సత్యానికి అప్పగించారు. సత్యం అంటే ఆ తర్వాత గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు కదా! అప్పుడు లత అందట సత్యంజీ ఎంత సాధన చేసినా ఘంటసాల గారి గొంతులో ఉన్న కల్చర్ మాకు రావటం లేదు. హాయి నిజంగా. హాయిగా అన్న చిన్న పదంలో ఎంతో గంభీరం, మాధ్యమం ధ్వనించాయి. నాకు రఫీకి ఎందుకు అలా రావటం లేదు అన్నారట లత. అదే మరి ఘంటసాల గారి ప్రత్యేకత, ఆ గాంభీర్యం, ఆ లాలిత్యం, మాధుర్యం, భావం ఆయనకే సొంతం. కంచుగంట లాంటి కంఠం కలవారాయన అన్నారట సత్యం. చూడండి లతాయే మాకు ఆ కల్చర్ రావటం లేదు ఘంటసాల గారికి. ఆహాహా! ఆ! అది విజయ్ చిత్రంలో ఆ! వచ్చిందండి. విజయ్ విజయ్ చిత్ర సార్. పాత రోజుల మ్యాగజైన్ అది. హ్మ్. సినీ మ్యాగజైన్. హ్మ్. ఇవన్నీ శ్రీనివాస్ గారికి ఇచ్చేస్తాను. అద్భుతం గురువుగారు. అది అద్భుతం. అతను సార్ అది ఇంకోటి ఇలాంటి వాట్సాప్ విజయ్ చిత్ర వచ్చాయి. పెట్టండి. ఇంకోటి ఏంటో తెలుసా అండి, నా దగ్గర ఇంటర్వ్యూ ఉండాలి. వీసీఆర్‌లో ఎక్కడుందో తెలీదు. అంజలీదేవి గారు 'మంజులా నాయుడు' అని చెప్పి ఒక ఆవిడ 13 ఎపిసోడ్స్ చేసింది. ఘంటసాల గారు 'మొగలి రేకులు' అని చెప్పి ఒక సీరియల్ తీసింది. మంజులా నాయుడు తెలుసు అవును. సార్. వెరీ అవునవునవును. పాపులర్ ఆవిడ మంజులా నాయుడు గారు. టీవీ సీరియల్ అవును. దూరదర్శన్‌లో 13 ఎపిసోడ్స్. దూరదర్శన్‌లో 13 కన్నా చేయడానికి వెళ్ళారు తర్వాత. అందులో అంజలి గారు ఏం చెప్పారంటే, రఫీ గారు, లత గారు మద్రాసు వచ్చేసారు రికార్డింగ్‌కి. లత గారేమో నేను ఘంటసాల గారితోనే పాడతానంట. హాయి హాయిగా మన సాగే పాట. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు సార్. అప్పుడు అంజలి గారు, ఆదినారాయణ గారు ఆ ఫైనాన్సర్స్‌ని బాంబేలో ఉన్న ఫైనాన్సర్స్ ఫోన్ చేశారు. మరి వాళ్ళు కదా ఫైనాన్స్ చేస్తుంది హిందీ సినిమాకి. ఏవండీ ఇలా లతా గారు అంటున్నారు అంటే, ఆయన చేత పాడిద్దాం అనుకుంటున్నాం అంటే వాళ్ళు వద్దండి. ఘంటసాల గారు గొప్ప గాయకుడు. ఈ లాంగ్వేజ్ కానీ నార్త్‌లో ఆయన పేరు తెలీదు ఎక్కువ. ఈ ఒక్క పాట వల్లనే మాకు డబ్బులొస్తాయండి. అందువలన మీరు ఆయన చేతే పాడిస్తేనంటే అప్పుడు లతాకి అన్నారు. ఇదండి ఫైనాన్షియల్ ఒప్పుకోగలిగితే సరే అని చెప్పి పాడారు. దాని మీద నెక్స్ట్ టైమ్ చెప్తా. చాలా విశ్లేషణ ఉంది ఆ పాట.